ఇస్లామిక్ తుష్టీకరణ, ఇస్లామిక్ అపీస్మెంట్ అని పిలవబడే విధానాన్ని విమర్శించేవారు ఇది ప్రజాస్వామ్య నిబద్ధత యొక్క ప్రాథమిక వైఫల్యమని వాదిస్తారు. ఈ విధానంలో వ్యవస్థలు లౌకిక విలువల దీర్ఘకాలిక రక్షణ కంటే స్వల్పకాలిక సామాజిక ప్రశాంతతకే ప్రాధాన్యతనిస్తాయి. ఈ కోణం నుండి చూస్తే బుజ్జగింపు అనేది శాంతికి మార్గం కాదు, అది ఒక వ్యూహాత్మక వెనకడుగు. సిద్ధాంతపరమైన దురాక్రమణకు శిక్షలు ఉండవని, దానికి బదులుగా రాయితీలు లభిస్తాయని సంకేతాలివ్వడం ద్వారా ఇది తీవ్రవాద శక్తులను మరింత ప్రోత్సహిస్తుంది. తీవ్రవాద డిమాండ్లను చర్చించదగ్గ న్యాయమైన ఫిర్యాదులు గా మార్చడం ద్వారా ప్రభుత్వం తెలియకుండానే ఒక అప్రజాస్వామిక చట్రానికి గుర్తింపునిస్తుంది. ఇది సాంస్కృతిక లేదా మతపరమైన సున్నితత్వం అనే ముసుగులో తీవ్రవాదం సామాజిక వ్యవస్థలో పాతుకుపోవడానికి అనుమతిస్తుంది. అంతేకాకుండా ఈ విమర్శనాత్మక దృక్పథం ప్రకారం బుజ్జగింపు అనేది ఒక ప్రమాదకరమైన సంస్థాగత అసమానతను సృష్టిస్తుంది. దీనిని తరచుగా విచక్షణాయుత లౌకికవాదం, సెలెక్టివ్ సెక్యులరిజం అని పిలుస్తారు. ఇక్కడ ఉద్రిక్త శక్తులను నొప్పించకుండా ఉండటానికి చట్టబద్ధమైన పాలనను అస్థిరంగా అమలు చేస్తారు. ఇది ఓటు బ్యాంకు రాజకీయాలకు దారితీస్తుందని విమర్శకులు వాదిస్తారు. ఇక్కడ రాజకీయ నాయకులు తీవ్రవాద వర్గాల తాత్కాలిక మద్దతు కోసం దేశ భద్రతను పణంగా పెడతారు. ఇది కథనంలో చిత్రీకరించిన విధంగా రెండు వైపుల యుద్ధం, టూ ఫ్రంట్ వార్ వంటి పరిస్థితిని సృష్టిస్తుంది. ఒకవైపు ప్రస్తుత వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలని చూసే అంతర్గత ముప్పు, మరోవైపు స్థిరత్వం అనే పెలుసైన భ్రమ కోసం తమ నైతిక స్పష్టతను వదులుకున్న నాయకత్వ వర్గం, ఈ రెండింటి మధ్య సమాజం నలిగపోతుంది. ఇది చివరకు వారు రక్షించవలసిన న్యాయం మరియు భావప్రకటన స్వేచ్ఛ యొక్క పునాదులనే బలహీనపరుస్తుంది. ఇద్దరు బాధితుల కథ, అ టేల్ ఆఫ్ టూ విక్టిమ్స్ అనేది వ్యవస్థీకృత మరియు వ్యక్తిగత వేధింపులకు సంబంధించిన రెండు వేర్వేరు ఉదంతాలను వివరిస్తుంది. ఇది తీవ్రవాదం మరియు పరిపాలనా వైఫల్యానికి సంబంధించిన అన్యాయాన్ని ఒక విస్తృత కథనంగా చిత్రీకరిస్తుంది. ఎడమ వైపున ఉన్న ఒక డాన్ కుమార్తె విన్నపం, అ ప్లీ ఫ్రమ్ ఏ డాన్ ఎస్ డాటర్ అనే అంశం 1996లో మైనర్గా ఉన్నప్పుడు అత్యాచారానికి గురై బలవంతంగా ఒక బంధువుతో వివాహం చేయబడిన ఒక మహిళా కథనాన్ని వివరిస్తుంది. తన ఆస్తిని కాజేయడానికి తన గుర్తింపును దొంగిలించారని ఆమె పేర్కొంది. న్యాయం కోసం ఆమె ప్రధానమంత్రి మోదీ మరియు అమిత్ షాలకు విజ్ఞప్తి చేసింది, ముఖ్యంగా మతపరమైన ఆచారాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా త్రిపుల్ తలాక్ సంస్కరణను ఒక అవసరమైన చర్యగా ఆమె ప్రశంసించింది. కుడి వైపున ఉన్న ఒక భావి వైద్యురాలి ఆర్తనాదం, అ క్రై ఫర్ హెల్ప్ ఫ్రమ్ అ ఫ్యూచర్ డాక్టర్, ఒక మెడికల్ ప్రొఫెషనల్ ఉదంతంపై దృష్టి సారిస్తుంది. సీనియర్ రెసిడెంట్ రమీజుద్దీన్ నాయక్ తనను వేధింపులకు గురిచేశాడని మరియు ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి చేశాడని ఆమె ఆరోపించింది. ఒత్తిడి తట్టుకోలేక డిసెంబర్ 17న ఆమె నిద్రమాత్రలు మింగా ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. యూనివర్సిటీ కమిటీ నిందితుడైన డాక్టర్ను దోషిగా తేల్చి అతడిని సస్పెండ్ చేయాలని సిఫార్సు చేసినప్పటికీ నగరాన్ని విడిచి వెళ్లకూడదనే ఆంక్షల తర్వాత అతను కనిపించకుండా పోయాడు, మిస్సింగ్ అని ఆ గ్రాఫిక్ పేర్కొంది. మొత్తంగా ఈ కథలు రెండు వైపుల యుద్ధం, టూ ఫ్రంట్ వార్ అనే భావనను వివరించడానికి ఉపయోగించబడ్డాయి. లోపల నుండి పెరుగుతున్న తీవ్రవాద ముప్పు మరియు దానికి తోడుగా ఉన్న తుష్టీకరణ వ్యూహం, అపీస్మెంట్ స్ట్రాటజీ వల్ల వ్యవస్థగత నిష్క్రియాపరత్వం కారణంగా న్యాయం ఎలా దెబ్బతింటుందో రచయిత ఇక్కడ ఎత్తి చూపారు. బెంగాలీ గాయని లగ్నజిత చక్రవర్తికి సంబంధించిన ఒక సంఘటన కళాత్మక వ్యక్తీకరణకు మరియు రాజకీయ ఉద్రిక్తతకు మధ్య నెలకొన్న తీవ్ర ఘర్షణను ప్రతిబింబిస్తోంది. ఆమె జాగో మా అనే భక్తి గీతాన్ని ఆలపిస్తుండగా కార్యక్రమ నిర్వాహకుడు మెహబూబ్ మల్లిక్ ఆ ప్రదర్శనను అడ్డుకోవడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా దెబ్బతిన్నట్లు సమాచారం. అందించిన కథనం ప్రకారం మల్లిక్ వేదికపై ఉన్న గాయనిని అడ్డగించి భక్తి గీతాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఓనేక్ జాగో మా హోయచే ఎబార్కిచూ సెక్యులర్గా జాగో మా పాటలు చాలి చాలు, ఇప్పుడు కొన్ని లౌకిక పాటలు పాడు అని హేళనగా ఆదేశించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్షణం ఒక సాంస్కృతిక సమ్మేళనాన్ని వేధింపుల వేదికగా మార్చింది.
ఒక కళాకారిణి ప్రదర్శనలో ఉండాల్సిన పవిత్రత స్థానంలో కార్యక్రమంలో ఒక నిర్దిష్ట సిద్ధాంతపరమైన మార్పు కావాలనే దౌర్జన్యపూరిత డిమాండ్ వచ్చి చేరింది. ఈ పరిస్థితి కేవలం మాటల బెదిరింపులకే పరిమితం కాకుండా భౌతిక దారి ముప్పుగా మారింది. ఆ కార్యక్రమం జరిగిన ప్రైవేట్ పాఠశాల యజమాని అయిన మల్లిక్ గాయనిపై భౌతిక దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ సంఘటన అప్పటి నుండి పెద్ద రాజకీయ వివాదాన్ని రేకెత్తించి జాతీయ స్థాయి చర్చకు దారితీసింది. మల్లిక్ తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ సభ్యుడని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ బీజేపీ ఈ ఉదంతాన్ని అధికార పార్టీని విమర్శించడానికి వేదికగా చేసుకుంది. ఈ హర్షణను మతపరమైన మనోభావాలపై జరిగిన దాడిగా బీజేపీ చిత్రీకరించింది. ఈ సెక్యులర్ సాంగ్ బుక్ సంఘటన ఆ ప్రాంతంలో సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వ్యక్తీకరణలు ఎలా రాజకీయ మరియు సిద్ధాంతపరమైన పోరాటాలకు కేంద్ర బిందువులుగా మారుతాయో తెలిపే ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఫతేపూర్ సిక్రీలో రుచికా గడ్కర్ మరియు ఆమె కుటుంబానికి ఎదురైన సంఘటన చారిత్రక కట్టడాలను సందర్శించే పర్యాటకులు ఎదుర్కొంటున్న వేధింపులు మరియు దోపిడీ వాతావరణాన్ని ఎత్తిచూపుతోంది. ఒక సాంస్కృతిక విహారయాత్రగా ప్రారంభమైన ఈ పర్యటన స్థానిక గైడ్ల ప్రమేయంతో బలవంతపు ఆర్థిక వసూళ్లకు దారితీసింది. ఇక్కడ గైడ్లు వృత్తి నిపుణుల్లా కాకుండా ఒక దోపిడీ వ్యవస్థకు కాపలాదారులుగా వ్యవహరించారు. ప్రవేశ రుసుమును 600% పెంచి చెప్పడం, ఆపై ఆధ్యాత్మిక ఒత్తిడిని ఉపయోగించి చాదర్ సమర్పణ ఆచారం కోసం 5,100 రూపాయలు డిమాండ్ చేయడం ద్వారా ఆ కుటుంబాన్ని కేవలం లాభార్జన పొందే లక్ష్యంగా మార్చారు. ఇటువంటి తీవ్రమైన మానిప్యులేషన్, కుతంత్రాలు బయటి వ్యక్తులను అతిథులుగా కాకుండా కేవలం సంపాదనకు మార్గాలుగా చూసే స్థానిక ఆధిపత్య ధోరణిని సూచిస్తుంది. ఈ పరిస్థితి కొన్ని ప్రాంతాలలో పర్యాటకులపై విధిస్తున్న షాడో లెవీస్ అనధికారిక వసూళ్లు లేదా నియంత్రణ లేని ఖర్చుల గురించి విస్తృత ఆందోళన కలిగిస్తోంది. ఒక చారిత్రక ప్రదేశం యొక్క మార్గనిర్దేశం మరియు ఆధ్యాత్మిక క్రతువులపై నిర్దిష్ట సమూహాలు ఏకఛత్రాధిపత్యం వహించినప్పుడు అది స్థానికేతరులపై విధించే ఒక అదృశ్య పన్ను గా మారుతుంది. మతపరమైన సంప్రదాయం లేదా అవసరమైన రుసుముల పేరుతో జరిగే ఇటువంటి ఆర్థిక దౌర్జన్యాలు మన చారిత్రక కట్టడాలను ఉమ్మడి వారసత్వ సంపదగా కాకుండా శత్రు భూభాగాలుగా భావించేలా చేస్తాయి. పోలీసుల జోక్యం మరియు డబ్బును తిరిగే ఇప్పించడం కొంతవరకు న్యాయం చేకూర్చినప్పటికీ చారిత్రక ప్రదేశాలు స్థానిక దోపిడీకి మరియు బెదిరింపులకు కేంద్రాలుగా మారకుండా ఉండేందుకు కఠినమైన పర్యవేక్షణ అవసరమని ఈ సంఘటన నొక్కి చెబుతోంది. విద్యాసంస్థల పవిత్ర ప్రాంగణాలలో విద్య కాస్త సిద్ధాంతపరమైన యుద్ధంగా ఎలా మారుతుందో తెలియజేసే ఒక తీవ్రమైన ఉదంతం సెమిస్టర్ పరీక్షాపత్రం రూపంలో బయటపడింది. జామియా మిలియా ఇస్లామియా సోషల్ వర్క్ విభాగం మొదటి సెమిస్టర్ విద్యార్థుల కోసం రూపొందించిన ప్రశ్నపత్రంలో భారతదేశంలో ముస్లిం మైనారిటీలపై జరుగుతున్న అకృత్యాలు అనే అంశంపై తగిన ఉదాహరణలతో చర్చించాలని కోరింది. ఒక విమర్శనాత్మక దృక్పథంతో చూస్తే ఇది కేవలం ఒక ప్రశ్న మాత్రమే కాదు, ఇది ఒక రెండు వైపుల యుద్ధం ఫ్రంట్ వార్ యొక్క వ్యక్తీకరణ. ఇక్కడ తరగతి గదిని ఒక ఆయుధంగా మార్చి విద్యార్థులలో తాము నిరంతరం బాధితులమనే భావనను మరియు అసంతృప్తిని పెంపొందిస్తున్నారు. పన్ను చెల్లింపుదారుల నిధులతో నడిచే స్కాలర్షిప్లు మరియు అధ్యాపక పదవుల ద్వారా ఇటువంటి కథనాలను వ్యవస్థీకరించడం వల్ల సదరు విశ్వవిద్యాలయం తటస్థ విచారణకు వేదికగా కాకుండా ఒక నిర్దిష్ట రాజకీయ సిద్ధాంతాన్ని రుద్దే స్థానిక ఆధిపత్య కేంద్రంగా మారుతోందని విమర్శకులు వాదిస్తున్నారు. ఈ విద్యా విధానాన్ని తరచుగా అదృశ్య జిజ్యా అన్సీన్ జిగ్యా యొక్క ఒక అధునాతన రూపంగా పరిగణిస్తారు. ఇక్కడ లౌకిక దేశ వనరులను, దేశ సామాజిక సమగ్రతను చురుకుగా దెబ్బతీసే విద్యకు సబ్సిడీలుగా మళ్లిస్తున్నారు. మైనారిటీ తుష్టీకరణ అనే ముసుగులో జరుగుతున్న ఇటువంటి విద్యాపరమైన కసరత్తులు రాజ్యాంగబద్ధమైన సమానత్వ సూత్రం కంటే ఒక నిర్దిష్ట మతపరమైన కథనానికి ప్రాధాన్యతనిస్తూ భారతదేశ లౌకిక వ్యవస్థను వక్రీకరిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థలు ఇటువంటి అకాడమిక్ విచ్ హంట్స్ లేదా మతపరమైన పక్షపాతాన్ని ప్రోత్సహించినప్పుడు
అది జాతీయ సమగ్రత కంటే ఒక వర్గం యొక్క సున్నితత్వాలకే మొగ్గు చూపే వ్యవస్థాగత వైఫల్యాన్ని సూచిస్తుంది. ఈ ధోరణిని విమర్శించే వారికి సంబంధిత ప్రొఫెసర్ను సస్పెండ్ చేయడం అనేది ఒక తాత్కాలిక చర్య మాత్రమే. కానీ అసలు సమస్య ఏమిటంటే, మెజారిటీ వర్గం యొక్క ఆందోళనల కంటే కృత్రిమంగా సృష్టించబడిన మైనారిటీ ఫిర్యాదులకే ప్రాధాన్యతనిచ్చే లోతైన మేధోపరమైన వ్యవస్థ అక్కడ పాతుకుపోయి ఉండటం. ది బెంగాల్ గాంబిట్, సెక్యులరిజం యాజ్ ఏ స్ట్రాటజీ. ద బెంగాల్ గాంబిట్, సెక్యులరిజం యాజ్ అ స్ట్రాటజీ అనేది ఒక అస్థిర రాజకీయ వాతావరణాన్ని వివరిస్తుంది. ఇక్కడ సాంప్రదాయ లౌకికవాద నిర్వచనం పక్కన పెట్టబడి బహిరంగ మతపరమైన ధోరణులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ కథనం తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ నుండి సస్పెండ్ అయిన నాయకుడు హుమాయున్ కబీర్పై దృష్టి సారిస్తుంది. ఆయన ముఖ్యమంత్రి మమతా బెనర్జీని అధికారంలో నుంచి తప్పించాలనే లక్ష్యంతో తన సొంత రాజకీయ పార్టీని స్థాపించారు. ముర్షిదాబాద్లో బాబ్రీ మసీదు తరహాలో ఒక మసీదును నిర్మిస్తానని కబీర్ చేసిన వివాదాస్పద శపథం తర్వాతే ఆయన సస్పెన్షన్ జరిగింది. పశ్చిమ బెంగాల్ రాజకీయాలనే ఈ అత్యంత కీలకమైన చదరంగంలో మతపరమైన చిహ్నాల వాడకం ఇక ఎంతమాత్రం నిగూజంగా లేదు. నిర్దిష్ట ఓటు బ్యాంకులను ఏకీకృతం చేయడానికి మరియు మతపరమైన గుర్తింపు ఆధారంగా ప్రస్తుత నాయకత్వాన్ని సవాలు చేయడానికి ఇది ఒక ప్రధాన ఎత్తుగడగా మారింది. ఇస్లామిక్ లేదా మతపరమైన అంశాల ఆధారంగా ఎన్నికల్లో పోటీ చేసే ఈ ధోరణి భారత ప్రజాస్వామ్య ఆరోగ్యానికి ఒక పెద్ద సవాలుగా నిలుస్తుంది. రాజకీయ చర్చలు విధానాలు మరియు అభివృద్ధి నుండి మతపరమైన స్మారక కట్టడాల నిర్మాణం లేదా మతపరమైన కుమ్మక్కు ఆరోపణల వైపు మళ్లినప్పుడు దేశంలోని లౌకిక వ్యవస్థ దెబ్బతినడం మొదలవుతుంది. విభిన్న వర్గాల ఓటర్ల హేతుబద్ధమైన భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. అయితే ఎన్నికల ప్రచారాలు మతపరమైన ఫిర్యాదులు లేదా గుర్తింపు ఆధారిత సమీకరణలపై నిర్మించబడినప్పుడు దృష్టి ఉమ్మడి జాతీయ పురోగతి నుండి ఒకరిని దెబ్బతీసి మరొకరు లాభపడే మతపరమైన పోటీ జీరోసమ్ కమ్యూనల్ కాంపిటీషన్ వైపు మల్లుతుంది. ఈ ధోరణి సమాజంలో తీవ్రమైన ధృవీకరణను పోలరైజేషన్ సృష్టించే ప్రమాదం ఉంది. ఇక్కడ ప్రజాస్వామ్య సంస్థలు పౌరులందరికీ సమానత్వం అనే రాజ్యాంగ సూత్రాన్ని కాపాడే బదులు వర్గ ప్రయోజనాలను నెరవేర్చడానికి ఉపయోగించబడతాయి. దీనివల్ల చివరకు ఒక తటస్థ మరియు సమగ్ర ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వహించడం క్లిష్టతరంగా మారుతుంది. ఈ స్థానిక ఆధిపత్య వాతావరణం కొందరు అదృశ్య జిజ్యా హిడ్డన్ జిగ్యా గా అగవర్నించే హలాల్ సర్టిఫికేషన్ రూపంలో మరింత క్లిష్టంగా మారుతోంది. ఇది పైకి చూడటానికి మతపరమైన ఆహార నియమంగా అనిపించినప్పటికీ సబ్బులు, అగ్గెపెట్టెలు మరియు నూనెల వంటి శాఖాహార ఉత్పత్తులకు కూడా ఈ ధృవీకరణ ఇవ్వడం ద్వారా వచ్చే భారీ ఆదాయం ఒక సమాంతర ఆర్థిక వ్యవస్థను ప్యారలెల్ ఎకానమీ నడపడానికి మళ్లించబడుతోందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నిధులు జమియత్ ఉలమాయే హింద్ వంటి సంస్థలు నిర్వహించే న్యాయ సహాయ విభాగాలకు లీగల్ ఎయిడ్ సెల్స్ చేరుతున్నాయని రాజకీయ నాయకులు మరియు సామాజిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నివేదికల ప్రకారం ఈ విభాగం ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల కేసులలో 400 కంటే ఎక్కువ విడుదలలకు అక్విటల్స్ సహాయపడింది. ఈ ఆర్థిక వసూళ్లు మరియు న్యాయపరమైన రక్షణ ప్రక్రియను విమర్శకులు భారతదేశ లౌకిక వ్యవస్థకు ప్రత్యక్ష ముప్పుగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇది తీవ్రవాద శక్తులను బలపరుస్తుంది మరియు లవ్ జిహాద్ వంటి ఇతర దేశ వ్యతిరేక కార్యకలాపాలలో నిందితులుగా ఉన్న వారికి ఒక రక్షణ కవచాన్ని అందిస్తుంది. ఈ చిత్రం రాజకీయ ప్రదర్శనలకు, ఆప్టిక్స్ మరియు క్షేత్రస్థాయిలో జరుగుతున్న రెండు వైపుల యుద్ధానికి మధ్య ఉన్న తీవ్రమైన వైరుధ్యాన్ని ప్రతిబింబిస్తోంది. నాయకులు కెమెరాల ముందు లౌకిక ఐక్యతకు సంబంధించిన ఆడంబరమైన సనిజ్ఞలు చేస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ దాని వెనుక ఉన్న కథనం మాత్రం విచ్ఛిన్నమైన వాస్తవికతను మరియు స్థానిక ఆధిపత్యాన్ని లోకలైజ్ డామినెన్స్ ఎత్తిచూపుతోంది. పరీక్షా పత్రాల ద్వారా బాధితులమనే ఫిర్యాదుల కథనాలను నేరేటివ్స్ ఆఫ్ గ్రీవెన్స్ వ్యవస్థీకరిస్తున్న జామియా మిలియా ఇస్లామియా వంటి కేంద్ర విశ్వవిద్యాలయాల నుండి బలవంతపు ఆచారాలు మరియు దోపిడీ రుసుముల ద్వారా అదృశ్య జిజ్యా వసూలు చేయబడుతున్న వీధుల వరకు
ఈ చిత్రపటం జాతీయ సమగ్రత యొక్క వ్యవస్థీకృత క్షీణతను సూచిస్తుంది. ఒక విమర్శనాత్మక దృక్పథంతో చూస్తే ఇది ప్రభుత్వం యొక్క ప్రతిస్పందన ధోరణినే రియాక్టివ్ చూపుతుంది కాని ముందస్తు చర్యలను ప్రొయాక్టివ్ కాదు. అంటే ఒక ప్రొఫెసర్ సస్పెన్షన్ వంటి బహిరంగ నిరసనల తర్వాతే ప్రభుత్వం స్పందిస్తుంది, కాని దాని వెనుక ఉన్న సిద్ధాంతపరమైన నిర్మాణాలు మాత్రం అలాగే ఉండిపోతున్నాయి. ఈ సమకాలీన ఘర్షణలు 1947 నాటి దేశ విభజనకు దారితీసిన మతపరమైన రాయితీల చారిత్రక నమూనాలను తలపిస్తున్నాయి. చారిత్రక కోణంలో చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రత్యేక నియోజకవర్గాలను సెపరేట్ ఎలెక్టొరేట్స్ అంగీకరించిన 1916 లక్నో ఒప్పందం వంటి సంఘటనలలో కనిపించే తుష్టీకరణ అపీస్మెంట్ విధానమే మతపరమైన గుర్తింపుకు రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధత కల్పించిన క్షణంగా విమర్శకులు భావిస్తారు. ఇస్లామిక్ అంశాలు మరియు ప్రత్యేక మతపరమైన వర్గాల ప్రాతిపదికన ఎన్నికల్లో పోరాడటం మరియు రాజకీయ అధికారాన్ని కోరడం ద్వారా జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగ్ ద్విజాతి సిద్ధాంతాన్ని టునేషన్ థియోరీ విజయవంతంగా ప్రాచుర్యంలోకి తెచ్చింది. ముస్లింలు మరియు హిందువులు రాజీ పడలేని సామాజిక వ్యవస్థలని వారు వాదించారు. రాజకీయ చర్చలు ఉమ్మడి జాతీయ గుర్తింపు నుండి పోటీతత్వ మతతత్వం వైపు మళ్లినప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడుతుంది. దీనికి నిదర్శనం 1946 ఎన్నికలు. ఆ సమయంలో మతపరమైన సమీకరణలు ఎంత తీవ్రంగా జరిగాయంటే నిరంతర సంఘర్షణ లేకుండా సమైక్య భారతదేశాన్ని నిలబెట్టుకోవడం అసాధ్యమనేలా చేశాయి. ద టూ ఫ్రంట్ వార్ అనే ఈ చిత్రమాలిక వ్యవస్థీకృత ఫిర్యాదుల ధోరణి నుండి బహిరంగ రాజకీయ సమీకరణ వరకు సాగే ప్రయాణం తీవ్రవాదానికి రాడికలైజేషన్ ఎలా సారవంతమైన భూమిని సిద్ధం చేస్తుందో ఒక ఆందోళనకరమైన కథనాన్ని మన ముందు ఉంచుతుంది. ఇది జామియా మిలియా ఇస్లామియా వంటి కేంద్ర విశ్వవిద్యాలయాల నిశ్శబ్ద ప్రాంగణాల నుండి ప్రారంభమవుతుంది. అక్కడ పరీక్షా పత్రాలను సిద్ధాంతపరమైన బోధనలకు ఐడియాలజికల్ ఇండాక్ట్రినేషన్ సాధనాలుగా మారుస్తున్నారు. మొదటి సెమిస్టర్ పరీక్షలో విద్యార్థులను ముస్లిం మైనారిటీలపై జరుగుతున్న అకృత్యాల గురించి చర్చించమని కోరడం ద్వారా విశ్వవిద్యాలయం నిష్పాక్షికమైన సామాజిక విచారణను ప్రోత్సహించే బదులు విద్యార్థులలో తాము నిరంతరం బాధితులమనే భావనను స్థిరపరిచే ప్రమాదముంది. ఈ విద్యాపరమైన పక్షపాతం రాజకీయ రంగంలో బెంగాల్ గాంబిత్ వంటి ఎత్తుగడల ద్వారా ప్రతిబింబిస్తుంది. ఇక్కడ సస్పెండ్ అయిన హుమాయున్ కబీర్ వంటి నాయకులు ఓటు బ్యాంకులను ఏకీకృతం చేయడానికి మతపరమైన చిహ్నాలను, ముర్షిదాబాద్లో బాబ్రీ మసీదు నమూనాను నిర్మిస్తామని శపథం చేయడం వంటివి ఉపయోగిస్తున్నారు. పాలన మరియు అభివృద్ధి ఆధారిత రాజకీయాల నుండి మతపరమైన గుర్తింపు రాజకీయాల వైపు మళ్లడం వల్ల ఎన్నికలు ఇస్లామిక్ అంశాలపై జరుగుతున్నాయి. ఇది భారత ప్రజాస్వామ్య లౌకిక వ్యవస్థను బలహీనపరచడానికి మొదటి అడుగు అని విమర్శకులు వాదిస్తున్నారు. ఈ సిద్ధాంతపరమైన ధోరణి యొక్క పరాకాష్ఠ పిఎఫ్ఐ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప్లేబుక్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది 2047 నాటికి భారతదేశంలో ప్రాజెక్ట్ క్యాలిఫేట్ స్థాపించడానికి ఒక క్రమబద్ధమైన ప్రణాళికను వివరిస్తుంది. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ జరిపిన విచారణలో క్యాంపస్లలో మృదువైన సాఫ్ట్ సమీకరణగా ప్రారంభమయ్యేది తరచుగా ఆయుధ శిక్షణ మరియు రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునే రహస్య హిట్ స్క్వాడ్ల ఏర్పాటుతో కూడిన ఒక నిర్మాణాత్మక మిలిటెంట్ ఉద్యమంగా మారుతోందని వెల్లడైంది. ఈ సందర్భంలో పొలిటికల్ ఇస్లాం ఒక వంతెనలా పనిచేస్తుంది. ఇది మైనారిటీ హక్కులు మరియు లౌకిక చట్టాల రక్షణను ఉపయోగించుకుంటూ సమాంతర అధికార వ్యవస్థలను నిర్మిస్తుంది. ఉదాహరణకు, నియంత్రణ లేని హలాల్ సర్టిఫికేషన్ ఆర్థిక వ్యవస్థల ద్వారా వచ్చే నిధులు తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన నిందితుల న్యాయ పోరాటాలకు ఉపయోగపడుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదులను వ్యవస్థీకరించడం మరియు ఎన్నికల్లో మతపరమైన ధృవీకరణకు బహుమతి ఇవ్వడం ద్వారా హింసాత్మక తీవ్రవాదానికి మార్గం సుగమం అవుతోంది. ఇది ఒక బహుళత్వ సమాజాన్ని సమాంతర దేశం కోసం పోరాడే యుద్ధభూమిగా మారుస్తోంది. ఈ చిత్రం సయ్యద్ సలాహుద్దీన్ అని కూడా పిలువబడే మొహమ్మద్ యూసుఫ్ షాకు సంబంధించిన వాంటెడ్
పోస్టర్. ఇతను పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న హిజ్బుల్ ముజాహిదీన్ అనే ఉగ్రవాద సంస్థకు అధిపతి. 2017లో అమెరికా ప్రభుత్వం ఇతనిని గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించగా, భారతదేశం కూడా చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం UAPA కింద ఇతనిని ఉగ్రవాదిగా గుర్తించింది. కాశ్మీర్లోని ఒక ప్రత్యేక కోర్టు ఇతనిపై నాన్బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది మరియు 2012 నాటి ఒక ఉగ్రవాద కేసులో ఇతను ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు ఇందులో పేర్కొన్నారు. ఇతను 1987లో కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, ఆ తర్వాత 1990లో పాకిస్తాన్కు వెళ్లిపోయినట్లు ఈ పోస్టర్ వివరిస్తోంది. ఒక నిరుత్సాహకరమైన క్రిస్మస్, అ నాట్సోమెరీ క్రిస్మస్ అనేది ఒక వర్గం యొక్క పండుగ ఉత్సాహం, మరో వర్గం యొక్క సిద్ధాంతపరమైన ఆధిపత్యం కింద ఎలా అణచివేయబడుతుందో అనే నిష్ఠుర సత్యాన్ని వివరిస్తుంది. ఆనందానికి మరియు శాంతికి ప్రపంచవ్యాప్త చిహ్నమైన క్రిస్మస్, పొలిటికల్ ఇస్లాం సామాజిక నిబంధనలను నిర్దేశించే ప్రాంతాలలో ఎలా చీకట్లోకి నెట్టివేయబడుతుందో ఈ కథనం చిత్రీకరిస్తుంది. ఇది కేవలం ఒక పండుగ గురించి మాత్రమే కాదు, ఇది బహిరంగ చిహ్నాల నిషేధంతో మొదలై, మతపరమైన మైనారిటీల వ్యవస్థీకృత అణచివేతతో ముగిసే 2 వైపుల యుద్ధం, టూ ఫ్రంట్ వార్ గురించి. ఈ ప్రాంతాలలో సమాజంలోని బహుళత్వ స్వభావం స్థానంలో ఒక కఠినమైన మతోన్మాద ఘోరని వచ్చి చేరుతోందని, అది విభిన్న సంప్రదాయాలను గౌరవించాల్సిన వైవిధ్యంగా కాకుండా అణచివేయాల్సిన ముప్పుగా పరిగణిస్తోందని ఈ చిత్రం సూచిస్తుంది. ఇస్లామిక్ థియోక్రసీలు, మతపాలన రాజ్యాలు తరచుగా షరియా ఆధారిత చట్టాలను వ్యవస్థీకరించడం ద్వారా ఇతర మతాలు వర్ధిల్లనివ్వకుండా అడ్డుకుంటాయి. సౌదీ అరేబియా, సోమాలియా మరియు బ్రూనై వంటి దేశాలలో క్రిస్మస్ బహిరంగ వేడుకలు ఖచ్చితంగా నిషేధించబడ్డాయి. ఉదాహరణకు, బ్రూనైలో బహిరంగంగా క్రిస్మస్ జరుపుకుంటే 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఈ నిషేధం మెర్రీ క్రిస్మస్ అని పలకరించడం లేదా పండుగ అలంకరణలను ప్రదర్శించడం వంటి సాధారణ విషయాల వరకు కూడా వర్తిస్తుంది. ఇటువంటి ఆంక్షలను తరచుగా మతపరమైన ఏకరూపతను కాపాడటానికి మరియు రెచ్చగొట్టే చర్యలను నిరోధించడానికి తీసుకున్న చర్యలుగా చెప్పుకుంటారు, కాని ఇవి వాస్తవానికి ఒక రకమైన సాంస్కృతిక జిజ్యా, కల్చరల్ జిగ్యా లాగా పనిచేస్తాయి. దీనివల్ల ముస్లిమేతరులు కఠినమైన చట్టపరమైన పరిణామాల నుండి తప్పించుకోవడానికి తమ గుర్తింపును అణించుకోవాల్సి వస్తోంది. మతత్యాగాన్ని, అపోస్తసీ మరియు మత ప్రచారాన్ని, ప్రోసెలైటైజేషన్ నేరంగా పరిగణించడం, అలాగే గుర్తింపు పత్రాలపై మతపరమైన వివరాలను తప్పనిసరి చేయడం ద్వారా ఈ ప్రభుత్వాలు మైనారిటీ మతాలు కనిపించకుండా మరియు అభివృద్ధి చెందకుండా చూస్తున్నాయి. తద్వారా ప్రభుత్వంచే అమలు చేయబడే మతపరమైన స్వచ్ఛత పేరిట వ్యక్తిగత హక్కులు బలి అవుతున్న ఒక చీకటి వాతావరణాన్ని ఇవి సృష్టిస్తున్నాయి. మేధోపరమైన ఘర్షణ మరియు తీవ్రవాద వ్యూహాలు, ఒక విశ్లేషణ. 2025 చివరి నాటి ఒక ముఖ్యమైన సాంస్కృతిక మరియు రాజకీయ ఘట్టం, కవిగీత రచయిత జావేద్ అఖ్తర్ మరియు ఇస్లామిక్ పండితుడు ముఫ్తీ షమేల్ నద్వీ మధ్య జరిగిన అత్యంత కీలకమైన మేధోపరమైన చర్చను ప్రతిబింబిస్తోంది. న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగిన ఈ కార్యక్రమానికి సౌరభ్ ద్వివేది మధ్యవర్తిత్వం వహించారు. ఈ చర్చ ప్రధానంగా దేవుని ఉనికి మరియు చెడు వల్ల కలిగే సమస్యల చుట్టూ సాగింది. నాస్తికుడిగా తన వాదనను వినిపిస్తూ అఖ్తర్ గాజాలోని పిల్లల బాధలను ఉదహరించారు. సర్వశక్తిమంతుడైన దేవుడి ఉనికిని ప్రశ్నిస్తూ, భారతదేశ ప్రధాన మంత్రి కనీసం తన ప్రజల పట్ల ఆందోళన చూపిస్తారు కాబట్టి ఆ దేవుడి కంటే ఆయనే మెరుగు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దృశ్యం లౌకిక మానవతావాదానికి, సెక్యులర్ హ్యూమానిజం మరియు సాంప్రదాయ మత సిద్ధాంతాలకు, ట్రెడిషనల్ రిలీజియస్ డాగ్మా మధ్య జరుగుతున్న పోరాటాన్ని సూచిస్తోంది. తీవ్రవాద మేధోపరమైన ఎత్తుగడలు. ఇస్లామిక్ తీవ్రవాదులు తరచుగా తమ తీవ్రవాద సిద్ధాంతాలను కప్పపుచ్చడానికి అధునాతన వాక్పటిమను మరియు తప్పుడు తార్కిక నిర్మాణాలను, స్యూడోలాజికల్ స్ట్రక్చర్స్ ఉపయోగిస్తారు. వారు తరచుగా ఈ క్రింది తార్కిక వైఫల్యాలను, లాజికల్ ఫెలిసీస్ ఆశ్రయిస్తారు. స్ట్రామెన్ ప్రత్యర్థి వాదనను తప్పుగా చిత్రీకరించి దానిపై దాడి చేయడం. ఫాల్స్ డైలమా,
ఫాల్స్ దిలెమా తమ కఠినమైన ఇస్లామిక్ వివరణకు లేదా నైతిక పతనానికి మధ్య ఏదో ఒకదాన్నే ఎంచుకోవాలనే తప్పుడు సందిగ్ధావస్థను సృష్టించడం. ఈ వ్యూహం తాత్విక లేదా మతపరమైన లోతైన అవగాహన లేని సామాన్య ప్రజలను అయోమయానికి గురిచేస్తుంది. తద్వారా తీవ్రవాదం అనేది ఒకే ఒక్క హేతుబద్ధమైన లేదా స్వచ్ఛమైన మార్గంలా కనిపిస్తుంది. సామాజిక కోపాన్ని మతపరమైన ముసుగులోకి మళ్లించడం ద్వారా వారు విజయవంతంగా మతమయాన్ని వ్యాప్తి చేస్తారు. జాకిర్ నాయక్ మరియు గిష్ గ్యాలప్. జాకిర్ నాయక్ ఈ పద్ధతికి ఒక ప్రధాన ఉదాహరణ. తన మెడికల్ నేపథ్యాన్ని ఉపయోగించుకుని శాస్త్రీయ అధికారాన్ని ప్రదర్శిస్తూ అతను సందర్భం లేని ఉల్లేఖనాలను అతివేగంగా వినిపిస్తాడు. చర్చల్లో ప్రత్యర్థులను అణచివేయడానికి అతను గిష్ గ్యాలప్ అనే పద్ధతిని ఉపయోగిస్తాడు. ఇది ఒకేసారి అనేక తప్పుడు వాదనలు మరియు అర్ధసత్యాలను గుప్పించి ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసే తంత్రం. ఈ రకమైన మేధోపరమైన ప్రచారం యువతను తీవ్రవాదం వైపు మళ్లించడంలో కీలక పాత్ర పోషించింది. ఇది వారికి ఒక విధమైన మేధోపరమైన ఆధిక్యత మరియు సాక్ష్యాధారాలతో కూడిన విశ్వాసం అనే భ్రమను కలిగిస్తుంది. ఇది క్రమంగా మత విద్వేషాలకు దారితీస్తుంది. జియోపొలిటికల్ వైట్ వాషింగ్. తమ చట్టబద్ధతను కాపాడుకోవడానికి ఇస్లామిక్ దేశాలు మరియు సైనిక వ్యవస్థలు తరచుగా వివాదాస్పద వ్యక్తులకు ప్రభుత్వ పురస్కారాలను ఇచ్చి వారి తప్పులను కప్పపుచ్చుతుంటాయి. వైట్ వాషింగ్. దీనికి ఇటీవలి ఉదాహరణ డిసెంబర్ 2025లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు సౌదీ అరేబియా అత్యున్నత పౌర పురస్కారమైన కింగ్ అబ్దుల్ అజీజ్ మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్ ను అందించడం. రాజకీయ అణచివేత మరియు ఆపరేషన్ సింధూర్ సమయంలో సైనిక వైఫల్యాల వల్ల దేశీయంగా ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ అవార్డు లభించింది. ఇటువంటి పురస్కారాలు అంతర్జాతీయ ప్రతిష్టను పెంచుకోవడానికి మరియు దేశీయ వైఫల్యాలను, మానవ హక్కుల ఉల్లంఘనలను దాచడానికి ఉపయోగపడే భౌగోళిక రాజకీయ పరస్పర ప్రయోజనాలు జియోపొలిటికల్ క్విడ్ ప్రో క్వో. ఈ వచనాన్ని రాజకీయ విశ్లేషణాత్మక దృక్పథంతో మెరుగుపరిచి ఎన్హాన్స్డ్ తెలుగులోకి అనువదించాను. ప్రపంచ ఇస్లామిస్ట్ ఆధిపత్యం 4 దశల విశ్లేషణ. ఒక ఏకరీతి ఇస్లామిస్టి ప్రపంచ వ్యవస్థను స్థాపించే ప్రక్రియను విమర్శకులు 4 కీలక దశలుగా విశ్లేషిస్తారు. ఈ క్రమం వ్యక్తిగత స్థాయి నుండి ప్రారంభమే ప్రపంచ నాగరికతనే వెనక్కి నెట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తారు. ఆ దశలు ఇక్కడ ఉన్నాయి. వ్యక్తిగత ఒత్తిడి, ఇండివిడ్యువల్ కోయర్షన్. ఇది ప్రాథమిక దశ. ఇక్కడ వ్యక్తులపై సామాజిక లేదా మతపరమైన ఒత్తిడి తీసుకురావడం ద్వారా వారి ఆలోచన విధానాన్ని నియంత్రించడం జరుగుతుంది. గయం, సిద్ధాంతపరమైన బోధనలు, ఇండాక్ట్రినేషన్ లేదా సామాజిక వెలివేత వంటి పద్ధతుల ద్వారా వ్యక్తులు వ్యవస్థకు లోబడేలా చేస్తారు. 2. ఇన్స్టిట్యూషనలైజేషన్. రెండవ దశలో ఈ సిద్ధాంతాలు విద్యాసంస్థలు, న్యాయ వ్యవస్థలు మరియు సామాజిక సంస్థల్లోకి ప్రవేశిస్తాయి. పాఠశాలల పాఠ్యాంశాల మార్పు, మతపరమైన ధృవీకరణలు, ఉదాహరణకు హలాల్ సర్టిఫికేషన్ మరియు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఒక సమాంతర వ్యవస్థను నిర్మిస్తారు. 3. పొలిటికల్ అపీజ్మెంట్. ఈ దశలో రాజకీయ నాయకత్వం జోక్యం చేసుకుంటుంది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లేదా స్వల్పకాలిక సామాజిక ప్రశాంతత కోసం ప్రజాస్వామ్య దేశాలు తీవ్రవాద శక్తులకు రాయితీలు, కొన్సెషన్స్ ఇస్తాయి. ఇది ఆ శక్తులకు రాజ్యాంగబద్ధమైన గుర్తింపును మరియు మరింత మొండితనాన్ని ఇస్తుంది. 4. ఏకరీతి ప్రపంచ ఇస్లామిక్ పాలన, గ్లోబల్ ఇస్లామిస్ట్ రెజీమ్. ఇది చివరి దశ. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా వైవిధ్యం అంతరించి ఒకే రకమైన కఠినమైన మతపరమైన చట్టాల పాలన సాగుతుంది. ఈ స్థితిలో తీవ్రవాదం మరియు మతోన్మాదం ప్రపంచవ్యాప్తంగా వర్ధిల్లుతాయి. ముగింపు. నాగరికతపై ప్రభావం. ఈ ప్రక్రియ చివరికి ప్రపంచ నాగరికతను వెనుకబడిన లేదా అభివృద్ధి కుంటుపడిన స్థితికి, రీటార్డెడ్ గ్లోబల్ సివిలైజేషన్, నెట్టవేస్తుంది. మేధోపరమైన స్వేచ్ఛ, కళాత్మక వ్యక్తీకరణ మరియు వైవిధ్యం అదృశ్యమవ్వడం వల్ల మానవ పురోగతి ఆగిపోయి సమాజం చీకటి యుగంలోకి వెళ్తుందని ఈ విశ్లేషణ హెచ్చరిస్తోంది. ఈ బాహ్యభాగం ఉధృతి యొక్క నిచ్చెన.
ద ల్యాడర్ ఆఫ్ ఎస్కలేషన్ అనే రూపకాన్ని ఉపయోగించి సమస్య యొక్క తీవ్రత ఎలా పెరుగుతుందో వివరిస్తుంది. ఇది వ్యక్తిగత బలవంతం, పర్సనల్ కోయర్షన్ అనే ప్రాథమిక స్థాయి నుండి ప్రారంభమే వ్యవస్థీకృత పక్షపాతం, ఇన్స్టిట్యూషనల్ బాయస్, ఆపై స్వార్థపూరిత రాజకీయాలు, సినికల్ పాలిటిక్స్, మరియు చివరకు ప్రపంచ సిద్ధాంతం, గ్లోబల్ ఐడియాలజీ అనే 4 విభిన్న స్థాయిల గుండా పాయకుడిని తీసుకెళ్తుంది. ఏవన్నీ విడివిడి సంఘటనలు కావు అని, ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఒక పెద్ద వ్యూహంలో భాగమని ఈ విశ్లేషణ సూచిస్తుంది. దీనిలోని ప్రధాన బలం దాని తార్కిక విశ్లేషణలో ఉంది. ఒక నమూనా అన్ని స్థాయిలలో కనిపిస్తున్నప్పుడు అది ఇక ఎంతమాత్రం కాకతాళీయం, కోయిన్సిడెన్స్ కాదని, అది ఒక స్పష్టమైన ముగింపు, కన్క్లూజన్ అని రచయిత వాదిస్తున్నారు. ఈ మార్పు పాయకుడి మనసులో ఉన్న సందేహాలను తొలగించి ఒక తిరుగులేని సత్యాన్ని ఆవిష్కరిస్తుంది. దృశ్యపరంగా కూడా ఈ వాదనను బలపరచడానికి ముదురు ఎరుపు రంగులో ఇది ఒక ముగింపు అవుతుంది అనే వాక్యాన్ని ఉపయోగించారు. ఈ రంగు ఎంపిక ప్రమాదాన్ని మరియు ప్రాముఖ్యతను సూచిస్తూ, ఇక పరిశీలించే సమయం ముగిసిందని, నిజాన్ని గ్రహించాల్సిన సమయం ఆసన్నమైందని ఒక హెచ్చరికలా కనిపిస్తుంది. ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం సందేశం. నేను మీ అందరి కోసం నాణ్యమైన మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని అందించడానికి ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టపడుతున్నాను. ఒక్కో వీడియోను రూపొందించడానికి ఎన్నో గంటల సమయం, లోతైన పరిశోధన మరియు నిరంతర కృషి అవసరమవుతున్నాయి. నా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరందరూ మనస్ఫూర్తిగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. దయచేసి ఈ వీడియోలను మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. అలాగే మీరు గనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. మీరు ఇచ్చే ప్రతి లైక్, షేర్ మరియు సబ్స్క్రిప్షన్ నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఎంతో స్ఫూర్తినిస్తాయి.